ఇప్పటి వరకు పీకేఎల్ సీజన్ 13కి కన్ఫర్మ్ అయిన హెడ్ కోచ్ ఆఫ్ లిస్ట్ గురించి అయితే ఈరోజు మాట్లాడుకోబోతున్నాం గైస్ మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి వెళ్ళిపోయే ముందు అయితే అందరికైతే హ్యాపీ రిపబ్లిక్ డే, బిగ్ సెల్యూట్ టు అవర్ సోల్జర్స్ అండ్ రెస్పెక్ట్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో వీడియోకి వెళ్ళిపోయే ముందు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే అండ్ వీడియోని లైక్ చేసేయండి గైస్. సో గైస్ ఫస్ట్ అయితే మనం లిస్ట్ అయితే మొదలు పెడదాం. సో ఫస్ట్ మన టీం మన తెలుగు టైటన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మీరైతే ఏం ఫికర్ కాకండి, ఏం బాధపడకండి. సో మన కోచ్ కిషన్ కుమార్ హుడ్డా గారు అయితే మళ్ళీ రీటైన్డ్ గైస్. సో సేమ్ హెడ్ అసిస్టెంట్ కోచ్ అండ్ హెడ్ కోచ్ ఇద్దరు సేమే. సో రీసెంట్ ఇంటర్వ్యూ అయితే చూశాను నేను మన సీఈఓ గారిది. సో ఆయన అయితే చెప్పాడు, సో కిషన్ కుమార్ హుడ్డా ఇస్ రిటైన్ ఫర్ 2026 పీకేఎల్, అంటే సీజన్ 13 పీకేఎల్కి అయితే కిషన్ కుమార్ హుడ్డా సార్ రిటైన్. అండ్ నెక్స్ట్ టీం గురించి మాట్లాడుకుంటే పట్నా పైరేట్స్. సో పట్నా పైరేట్స్ అయితే కన్ఫర్మ్డ్గా వాళ్ళ కోచ్ అయితే అనౌన్స్ చేసేసింది. సో ఫార్మర్ యూపీ ద కోచ్ జస్వీర్ సింగ్. సో జస్వీర్ సింగ్ అయితే ఈసారి అయితే పట్నా పైరేట్ కోచ్గా అయితే ఉండబోతున్నాడు గైస్. సో అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టీం గురించి మాట్లాడుకుంటే యూపీ యోద్ధా. సో యూపీ యోద్ధాస్ ఇప్పుడే చెప్పినట్టు యూపీ యోద్ధా వాళ్ళ కోచ్ పట్నా పైరేట్కి అయితే వెళ్ళిపోయాడు. సో పట్నా పైరేట్ కోచ్ యూపీ యోద్ధాకి వచ్చారు అనుకుంటారు కదా. సో ఇక్కడే మీరు మిస్టేక్ చేశారు, తప్పు. సో యూపీ యోద్ధా అసిస్టెంట్ కోచ్ అయినటువంటి ఉపేంద్ర మాలిక్ అయితే ఈసారి యూపీ యోద్ధా హెడ్ కోచ్ ప్రమోషన్ అయితే వచ్చింది అతనికి. సో యూపీ యోద్ధా హెడ్ కోచ్ ఇప్పుడు ఉపేంద్ర మాలిక్ అయితే ఉండబోతున్నారు. సో ప్రమోషన్ వచ్చింది యూపీ యోద్ధా అసిస్టెంట్ కోచ్కి. అండ్ నెక్స్ట్ టీం గురించి మాట్లాడుకుంటే దబాంగ్ ఢిల్లీ. సో దబాంగ్ ఢిల్లీ ద ఛాంపియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్. సో కోచ్ చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు వాళ్ళకి. సో సేమ్ కోచ్ జోగిందర్ నర్వాల్. సో ఎటువంటి చేంజెస్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ గురించి మాట్లాడుకుంటే పునేరి పల్టన్. సో పునేరి పల్టన్ ద రన్నర్ అప్స్. సో వాళ్ళు కూడా కోచ్ అయితే చేంజ్ చేయరు, మోస్ట్లీ అజయ్ ఠాకూరే ఉంటాడు. మ్యాచ్ ఓడిపోయినప్పుడు నేను కోచింగ్ రిజైన్ చేస్తా అనేది ఏదో మాట్లాడింది, కానీ సో వాళ్ళైతే గెలిచారు కదా సెమీఫైనల్. సో మనల్ని ఓడగొట్టారు గైస్ వాళ్ళు. తెలుగు టైటన్స్తోనే ఓడిపోతే నేను కోచింగ్ వదిలేస్తాను స్టేట్మెంట్ ఇచ్చాడు. సో గెలిచారు, సో ఫైనల్కి వెళ్ళారు. కాకపోతే కోచ్ అయితే చేంజ్ అయ్యారు. మన అజయ్ ఠాకూరే కోచ్కి అయితే ఉండబోతున్నాడు పునేరి పల్టన్కి. అండ్ నెక్స్ట్ గురించి మాట్లాడుకుంటే హర్యానా స్టీలర్స్. టైగర్ కా బచ్చా టైగర్ హే, మన్ప్రీత్ సింగే మళ్ళీ కోచ్. సో రిటైన్డ్ 100% కన్ఫర్మ్. సో హర్యానా స్టీలర్స్ కూడా నో చేంజెస్. సో పక్క మన్ప్రీత్ సింగే సో వాళ్ళ కోచ్. అండ్ నెక్స్ట్ జైపూర్ పింక్ ప్యాంథర్. సో నరేంద్ర రేడు వాట్ ఐ కోచ్ గైస్, అండర్ రేటెడ్ కోచ్, ద మోస్ట్ అండర్ రేటెడ్ కోచ్ ఆఫ్ పీకేఎల్. ఇప్పుడున్న కోచెస్లో అండర్ రేటెడ్ కోచ్ అంటే నరేంద్ర రేడు. సో మొత్తం ఏం లేని టీంని ఎక్కడికో తీసుకెళ్తాడు. ఈసారి కూడా మంచి ఫైట్ అయితే ఇచ్చారు, కాకపోతే పోయింది. సో నరేందర్ రేడు కాకపోతే పక్క రిటైన్ గా. సో ఎటువంటి చేంజెస్ అయితే ఉండదు, నరేందర్ రేడు అయితే పక్క రిటైన్. అండ్ నెక్స్ట్ బెంగళూరు బుల్స్. సో బెంగళూరు బుల్స్ కూడా అఫీషియల్లీ కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సో వాళ్ళ ఇంటర్వ్యూ చూసుకుంటే సో బీసీ రమేష్ అయితే పక్క ఈసారి కూడా రిటైన్. సో బీసీ రమేష్ కూడా ఒక మంచి కోచ్ వాళ్ళకి. రణ్ధీర్ సింగ్ షెరావత్ని వదిలేసి బీసీ రమేష్ని అపాయింట్ చేశారని చూసుకోండి మీరు. సో బీసీ రమేష్ ఈసారి కన్ఫర్మ్డ్. అండ్ నెక్స్ట్ గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్ చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్ గైస్. సో 11th పొజిషన్లో అయితే ఎండ్ అయ్యారు పోయిన సీజన్. కాకపోతే ఈసారి వాళ్ళైతే వాళ్ళకున్న కోచ్ అయితే చాలా మంచి కోచ్ గైస్. అతనైతే చాలా ఎక్స్పీరియన్స్ కోచ్. సో మంచి అకాడమీ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అతనికైతే చాలా మంచి పేరు ఉంది. సో నాకు తెలిసి అతన్ని బ్యాక్ చేస్తారని అనిపిస్తుంది. సో జైవీర్ శర్మని మళ్ళీ వాళ్ళ కోచ్గా అయితే ఉండబోతున్నాడు అనేది నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ బెంగాల్ వారియర్స్. సో బెంగాల్ వారియర్స్ అయితే మోస్ట్లీ చేంజ్ చేస్తారు అనిపిస్తుంది. నవీన్ కుమార్ ఉన్నాడు, కాకపోతే 60-40 అని చెప్తాడు. 60% అయితే పక్కా చేంజ్ అండ్ 40% అయితే బ్యాక్ చేయాల్సిన సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే నాకు తెలిసి అయితే వాళ్ళు చేంజ్ చేస్తారనేది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ లాస్ట్ టీమ్ యూ ముంబా. సో యూ ముంబా కూడా ఇక్కడ లిస్ట్ ఉంది కదా, అదే చూసుకుంటూ అవుతాను. సో యూపీ లిస్ట్ రాసి పెట్టుకున్నాను నేను. యూపీ యోద్ధా కోచ్ అనిల్ చప్రానా అయితే ఉండే, కాకపోతే ఈసారి అనిల్ చప్రానాని బ్యాక్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ అయితే ఆ సిల్లీ మిస్టేక్స్. కోచ్కి రెస్పాన్సిబిలిటీ గైస్. సో ఏ మ్యాచ్ సిచ్యువేషన్ చెప్పడం. సో ఆ మ్యాచ్ సిచ్యువేషన్ వల్లనే వాళ్ళైతే లాస్ట్ ఇయర్ అయితే క్వాలిఫై అయ్యారు. కాకపోతే క్వాలిఫైయర్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు, పట్నా పైరేట్స్ చేతిలో ఓడిపోయారు. ఆ లాస్ట్ క్వాలిఫై కాకముందు కూడా వాళ్ళైతే మంచిగా అయితే ఆడలేదు. చేంజ్ చేస్తారనే అనిపిస్తుంది. కాకపోతే సీఈఓకి ఇతనికి చాలా మంచి బంధం అయితే ఉంటుంది గైస్. సో నాకు బ్యాక్ చేస్తే కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. కాకపోతే మోస్ట్లీ చేంజ్ లేదు, 50-50 అనిల్ చప్రానే ఉంటాడు లేదా చేంజ్ అవుతారు. సో 50-50 మోస్ట్లీ 1% చేంజ్ కోసం నేనైతే ఎదురు చూస్తున్నా. అండ్ నెక్స్ట్ 100%, 200%, 300% పక్కా చేంజ్. తమిళ్ తలైవాస్ కోచ్ కాంట్రవర్సీ అయిన తర్వాత ఎవరైనా ఉంచుకుంటారా? సో తమిళ్ తలైవాస్ మేనేజ్మెంట్ చాలా పెద్ద తప్పు గైస్. ఒక అనలిస్ట్ని మొత్తం అనలిస్ట్ పని ఏంటిది గైస్ మీరు చెప్పండి. ఓకే, ఈ ప్లేయర్కి ఇక్కడ వీక్నెస్ ఉంది, ఈ ప్లేయర్కి ఇక్కడ స్ట్రాంగ్ పాయింట్స్ ఉంది, ఆపోజిట్ టీంలో ఎవరు ఏ పొజిషన్లో ఏ సిచ్యువేషన్లో మంచిగా ఆడతారు అనేది చెప్పడం అనలిస్ట్ పని. కాకపోతే ఒక అనలిస్ట్ నేనే కోచ్ అనుకొని టీంని సెలెక్ట్ చేయడం అనేది చాలా తప్పు. సో ఆ గట్స్కి ఒప్పుకోవాలి మనం. తమిళ తలైవాస్ లాస్ట్ సీజన్ ఉన్న కోచ్ గట్స్కి ఒప్పుకోవాలి. ప్రెస్ కాన్ఫరెన్స్లో ధైర్యంగా వచ్చి చెప్పిండు అతను. అర్జున్ దేశ్వాల్ కూడా గట్స్కి కూడా ఒప్పుకోవాలి. సో
పక్కా చేంజ్ ఈసారి ఎవరు వస్తారో ఆ టీంని నమ్మి అనేది తెలియదు. పక్కా అన్నోన్ కమాడిటీ అయితే వస్తాడు, లోకల్ కోచ్ వస్తాడు అనేది నా ఒపీనియన్. సో ఇది వాటి వీడియో గైస్. సో బేసిక్గా చెప్పుకోవాలంటే టు బీ ఫ్రాంక్ కబడ్డీలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కంటెంట్ లేదు గైస్. సో ఇప్పుడు కంటెంట్ ఎక్స్ట్రాక్ట్ చేసి వీడియోస్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. సో దానికైనా మీరు ఒక వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్ క్రికెటింగ్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు వరల్డ్ కప్ రాబోతుంది. అండ్ నా సెకండ్ ఛానల్ అయినటువంటి రన్నీష్ స్పీక్స్ని అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో నిన్నటి వీడియోకి అయితే చాలా మంచి రీచ్ వచ్చింది, చాలా థ్యాంక్ యూ. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వెళ్దాం, అందరికీ బాయ్.